సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి జాగ్రత్త, నీ కష్టానికి కారణమైన ఒక రహస్య శత్రువు అది కూడా నీ దగ్గరలోనే ఉన్నాడు, వెంటనే జాగ్రత్త పడు. ఎవరో తెలుసుకుంటే గుడ్లు తేలేస్తావమ్మా, నిర్లక్ష్యం అనేది నీకు ఇప్పుడు అస్సలు తగదు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నాకు తెలిసిన వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలను తొలగించిన గురువుగారిన. అంతేకాకుండా నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను. అటువంటి సమయంలోనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను. గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959942255. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్న, అప్పుల సమస్యలున్న, శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, తల్లి, అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు జరగడం లేదు కదా. ఎప్పుడూ కూడా ఏదో ఒక అడ్డంకు, ఒకటి అనుకుంటే మరొకటి జరగడం, ఎప్పుడూ కూడా మనసంతా గందరగోళంగా ఉండడం, ఏవి కూడా కోరుకున్నవి కోరుకున్నట్లు అస్సలు జరగడం లేదు. ఇది చేద్దాము అనుకుంటే ఆ పని దగ్గరికి వెళ్ళాలి అంటేనే బాధగా అనిపిస్తుంది. చాలా సోమరితనంగా అనిపిస్తూ ఉంది. ఏదో ఒక శక్తి అనేది నన్ను నడిపిస్తుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఏదో నెగిటివ్ ఎనర్జీ నన్ను పనులు చేయనివ్వకుండా ఆపుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్ని పనులు పెండింగ్ పెట్టానో అది నాకే తెలుసు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా అనుకూలించడం లేదు. ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా దేనికి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. అంతేకాకుండా ఇలా జరుగుతుంది అని చెప్పి బాధగా కూడా అనిపిస్తూ ఉంది కదా. బిడ్డ, ఇదంతా కూడా దేనికో నీకు చెప్తాను. చాలామంది కూడా నిన్ను చూసి ఏమనుకుంటున్నారు అంటే, ఈ అమ్మాయికి లేదా ఈ అబ్బాయికి చాలా పొగరు, చాలా అహంకారం, చాలా ఘరానా, ఏది ఏమైనా కూడా చాలా ముచ్చులాగా అలాగే ఉంటుంది. ఆ ముచ్చు లాంటి మనస్తత్వాన్ని మానుకోదు. ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉంటుంది. ఎవరి మాటలు పడవు, ఎవరి మాటలు గిట్టవు అని చెప్పి గర్వబోతు అనే ఒక ముద్రని నీ మీద వేశారు కదా తల్లి. అయితే నిజానికి అవన్నీ కూడా వ్యతిరేకం. ఎందుకంటే నువ్వు చాలా అంటే చాలా మంచిదానివి. ఎప్పుడూ కూడా నలుగురి మంచి కోసం ఆశపడుతూ ఉంటావు, నలుగురి మంచి కోసం పాటుపడుతూ ఉంటావు. బిడ్డ, ఇదంతా కూడా దేనికోసం చెప్తున్నాను అంటే కనుక, నువ్వు నా భక్తురాలిగా ఎంపిక అయ్యావు అంటే నీలో ఉన్నవన్నీ కూడా మంచి లక్షణాలు కాబట్టే నువ్వు నా భక్తురాలిగా ఎంపిక అయ్యావు. బిడ్డ, ఎదుటివారు ఏమనుకున్నా కూడా అస్సలు నువ్వు ఫరక్ చేయకు. ఎందుకంటే నీ గురించి నీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు, నిన్ను కన్న తల్లిదండ్రులకి బాగా తెలుసు, నీ కుటుంబానికి బాగా తెలుసు. ఇంకా ఎదుటివారు ఏమనుకుంటే నీకెందుకు చెప్పు. నువ్వు ఏదైనా కానీ మనసుకు తీసుకుంటావు తల్లి. అవునమ్మా, ఎందుకంటే ఎదుటివారు ఒక మాట అంటే చాలామందిని నువ్వు గమనించి ఉన్నట్లయితే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తూ ఉన్నారు. కానీ నువ్వు మాత్రం ప్రతీదీ కూడా సీరియస్గా తీసుకుంటూ ఉంటావు. ప్రతీదీ కూడా మనసు లోతుల్లో నుంచి ఆలోచిస్తూ ఉంటావు. ఇంత ఆలోచన దేనికి తల్లి? అతి ఆలోచన ఎప్పుడూ కూడా అనర్థాలకు దారితీస్తూ ఉంటుంది, నీ ఆరోగ్యాన్ని హరించి వేస్తూ ఉంటుంది. కాబట్టి
ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. దేనికైనా కానీ అతి ఆలోచన అనేది పనికిరాదు. ఎప్పుడూ కూడా ఎప్పటి మాటలు అప్పటి వదిలేసి, గతం గతః అని వదిలేసి, ప్రస్తుతం ఉన్న రోజుల్లో బ్రతుకుతూ పోతే అదే నిజమైన ఆస్తి. అవునమ్మా బిడ్డ, ఎప్పుడైనా కానీ నీ యొక్క వాక్చాతుర్యానికి, నీ యొక్క తెలివితేటలకు ఎదుటి వారందరూ కూడా ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. బిడ్డ, ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నీలో ఏదైనా కానీ సాధించే శక్తి దాగి ఉంది. ఒక పనిని నువ్వు అనుకుంటే ఆ పని పూర్తయిపోయేంత వరకు నిద్రపోవు. ఆ పని ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే నలుగురికి నచ్చుతుంది, ఏ విధంగా చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ పనిని నువ్వు పట్టు వదలని విక్రమార్కుడిలాగా పట్టుకొని పూర్తయిపోయిన తర్వాత నలుగురి చేత ఆ పని గురించి ప్రశంసలు పొందే అంత గొప్ప స్థాయి తల్లి నీది. అయినా కూడా ఇవాల్టి రోజున నిన్ను చూస్తూ ఉంటే నాకే జాలిగా ఉంది. ఎందుకంటే అంతటి తెలివితేటలు, అంతటి పనితీరును నీ దగ్గర పెట్టుకొని ఏదో కోల్పోయినట్లుగా అలాగే ఉండిపోతున్నావు. నలుగురి చేత నానా మాటలు పడుతూ ఉన్నావు. ఎందుకు చెప్పు? బిడ్డ, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ ప్రపంచంలో నీ మంచి కోరుకునేవారు ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం నువ్వు మాత్రమే. కాబట్టి గతం గతః అని చెప్పి వదిలేసి, నలుగురి మాటలు పట్టించుకోకుండా ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావో, దేని గురించి ఆలోచించాలి అనుకుంటున్నావో, ఏం సాధించాలి అనుకుంటున్నావో కేవలం నువ్వు దాని మీదనే ఆశను పెట్టు, దాని మీదనే శ్రద్ధను పెట్టు, దాని గురించే ఆలోచించు. నీకు అహంకారమని, నీకు పొగరు అని చెప్పి, నువ్వు ఎవ్వరిని లెక్క చేయవు అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే మాట్లాడుకోనివ్వు తల్లి. నీ గురించి మా అందరికీ తెలుసు కదా. నీ యొక్క ఆలోచన విధానం, నీ నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రతీది కూడా మాకు తెలుసు కదా. కానీ నువ్వే ఒకటి కనిపెట్టలేకపోతున్నావు. నీ రహస్య శత్రువు నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ఆ శత్రువు వల్లే నీ జీవితం సగం ఇలా మారిపోయింది. నీ వెన్నంటే ఉంటూ, నీ మంచి కోరినట్లుగా మాట్లాడుతూ, నీ కుటుంబంలో ఒకరిగా మెలుగుతూ, నువ్వు ఎప్పుడు నాశనమైపోతే చూద్దామా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. అది కేవలం నీ కుటుంబంలో ఉన్న ఒకరు మాత్రమే. అదెవరో కూడా నీకు బాగా తెలుసు, కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. బిడ్డ, మొదట నువ్వు ఈ కొత్త ఇంటికి అడుగుపెట్టిన రోజు నిన్ను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నీ వాసన కూడా గిట్టకుండా బిహేవ్ చేశారో, ఎవరైతే నువ్వు వచ్చావు అని చెప్పి ఈర్ష్యపడ్డారో, వారే తల్లి నీ రహస్య శత్రువు. అదెవరో నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అది కూడా నీ ఇంట్లో ఉన్నవారే. నువ్వేదన్నా సినిమాకి వెళ్తేనో, లేదా నీకు నచ్చిన తిండి ఇంటికి తెప్పించుకొని తింటేనో, లేదా నీకు నచ్చిన బట్టలు నువ్వు కట్టుకుంటేనో, లేదా నీకు నచ్చినట్లుగా నువ్వు పడుకుంటేనో, లేదా నువ్వు నచ్చినట్లుగా టీవీ చూస్తుంటేనో, ప్రతి దానికి కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ నిన్ను చూడలేక ఎప్పటికప్పుడు వారి బుద్ధిని నీ మీద చూపిస్తూనే ఉన్నారు. అదెవరో కూడా నీకు బాగా తెలుసు తల్లి. ఇవన్నీ కూడా చూసి చూసి నీ యొక్క ప్రశాంతకరమైన మనసు కాస్త కోపం, ఆవేశంలతో నిండిపోయింది. ఇప్పుడు ఎవరైనా నీతో కొంచెం మంచిగా మాట్లాడకపోతే నీకు చాలా తేలికగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. చాలా ఆవేశపడుతూ ఉంటావు. దీనంతటికీ కూడా కారణం ఆ రహస్య శత్రువే. ఏదో కోపంలో తెలిసో తెలియకో ఒక మాట నువ్వు అన్నావు అని చెప్పి ఆల్రెడీ పగ ఉన్నవారు కూడా ఇంకాస్త పగను పెట్టుకొని నువ్వు ఎప్పుడు పడతావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు తల్లి. జాగ్రత్త. అటువంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ మంచేంటి, నీ చెడేంటి, నీ డబ్బు సంపాదన ఏంటి, నీకు వచ్చేవేంటి, నీకు పోయేవేంటి, ఇవన్నీ కూడా ప్రతీదీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఆరా తీస్తూ ఉన్నారు.
అవన్నీ చూసి తట్టుకోలేక, నిన్ను చూసి ఓర్వలేక ఈర్ష్యతో నీ మీద పడి ఏడుస్తూ ఉన్నారు. నీ గురించి నలుగురు ఎదుట చెడ్డగా ప్రచారం చేస్తూ ఉన్నారు. నువ్వు ఏ మాటలు మాట్లాడకపోయినా, ఏ దూషణ ప్రక్షాళన చేయకపోయినా కూడా, నువ్వు నన్ను అదన్నావు ఇదన్నావు అని చెప్పి, ఆ అమ్మాయి నన్ను ఇలా అంటుంది అలా అంటుంది అని చెప్పి 10 మందికి చెప్పి నిన్ను పలచన చేస్తూ ఉన్నారు. ఏదో ఎప్పుడో ఒక చిన్న గొడవ జరిగింది. ఆ చిన్న గొడవ కారణంగా చూపించి నలుగురిలో నిన్ను నవ్వుల పాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు దెబ్బ కొడదామా, ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్ను నలుగురిలో చెడుగా చూపిస్తూ ఉన్నారు. అది కేవలం నీ ఇంట్లోనే ఉన్నారు తల్లి. కానీ నువ్వు ఉద్యోగం చేసే దగ్గరో, నువ్వు వ్యాపారం చేసే దగ్గరో నీకంటూ తెలియని మరొక మనిషిని పెట్టి ఎక్కడికక్కడ నీ గురించి ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారు. నీ పతనాన్ని కోరుకుంటూ ఉన్నారు. బిడ్డ జాగ్రత్త. నీ కష్టాలన్నింటికీ కూడా కేవలం వారి యొక్క దుష్ట శక్తి, దుష్టమైన చూపులు, దుష్టమైన మాట ధోరణి ఇవన్నీ నీకు తగలబట్టే ఈ రోజున నీ జీవితం సగం ఈ రకంగా తయారైంది. నువ్వు చెప్తే నమ్ముతావో లేదో తల్లి, నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉంటే, నీ బిడ్డలతో సంతోషంగా ఉంటే వారి 2 కళ్ళతో నిన్ను చూడలేకపోతున్నారు. ఎక్కడికక్కడ నువ్వు ఏడిస్తే చూడాలి అనుకుంటున్నారు. ఎక్కడికక్కడ నీ పతనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ నీ బిడ్డల పతనాన్ని కోరుకుంటూ ఉన్నారు. జాగ్రత్త తల్లి. ఈ రహస్య శత్రువుని నువ్వు ఇప్పటికైనా తెలుసుకోకపోతే, ఈ మాట పొరపాటున మాట్లాడాను తల్లి, తెలుసుకోకపోతే కాదు, నీకు తెలుసు కూడా, దూరం పెట్టకపోతే, ఇప్పటికైనా దూరం పెట్టకపోతే నీ జీవితంలో ఇంకా ఎన్నో నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకు ఇంత మొహమాట పడుతున్నావు? వారు నిన్ను ఎన్ని మాటలు అంటున్నారు, ఎన్ని చేష్టలు చేస్తూ ఉన్నారు, నిన్ను ఎంత పలచన చేస్తూ ఉన్నారు, నీ విలువ ఎంత దిగజారుస్తున్నారు. అయినా కూడా తెలుసుకోలేకపోతున్నావా? తెలిసి కూడా నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉన్నావా? నీ బిడ్డల ఎదుగుదలను, నీ బిడ్డలు చదువుకుంటుంటే దాన్ని కూడా చూడలేకపోతున్నారు. నీ భర్త నిన్ను ప్రేమగా చూసుకుంటూ ఉంటే అది కూడా చూడలేకపోతున్నారు. ఇదంతా కూడా నీకు తెలుస్తూనే ఉంది, అర్థమవుతూనే ఉంది. అయినా కానీ మాట్లాడుతూనే ఉన్నావు, నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకు చెప్పు? దూరం పెట్టాలి అంటే భయమా? ఒంటరిగా బ్రతకలేనేమో అని చెప్పి భయపడుతూ ఉన్నావా? వారి తోడు ముఖ్యమనుకుంటున్నావా? వారు లేనిదే విలువ లేదనుకుంటున్నావా? బిడ్డ, ఈ సమాజంలో ఇవన్నీ ముఖ్యం కాదు. ఈ యొక్క జగన్నాటకం ఆడుతున్న ఈ ప్రపంచంలో వారి పాత్ర నీ దగ్గర ఎంతగా పోషించాలో అంతగా పోషిస్తూ ఉన్నారు. నువ్వేమో అమాయకమైన బొమ్మలా అలా అన్నీ చూస్తూ ఉండి, అన్నీ తెలిసి కూడా తెలియనట్లుగా మంచి దానిలాగా వారి ఎదురుగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నావు. ఎక్కడుంది తల్లి న్యాయం? నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావే అని చెప్పి వారికి నీ మీద ఏ మాత్రం కూడా జాలి లేదు. ఏ మాత్రం కూడా తమ ఇంటికి నువ్వు వచ్చావులే అని చెప్పి ఒక బిడ్డలాగా కూడా నిన్ను చూడడం లేదు. ఒక రాక్షసిలాగా నిన్ను చూస్తూ ఉన్నారు. అసలు నువ్వేం అన్యాయం చేశావు? అంత చేయకూడని పాపం నువ్వేం చేశావు? నిన్ను ఎందుకు ఇంత దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నారు? నీ మీద ఎందుకు ఈ కక్ష, ఈ పగ, ఈ ద్వేషం? ఇవన్నీ కూడా ఎందుకు అంటే కనుక కారణం ఉంది తల్లి. ఎందుకంటే అంతకుముందు నీ ఇంటి మనిషి చేత ఎన్నో పనులు చేపించుకొని ఉన్నారు. నీ ఇంటి మనిషి చేత ఎంతో డబ్బుని తీసుకొని ఉన్నారు. ఇప్పుడు అవేవి కూడా దక్కడం లేదు కదా. అన్నీ చేజారిపోయినాయి కదా.
ఆ చేజారిపోవడానికి కారణం నువ్వు అని తెలిసి వారి కక్ష. కానీ అది ఎప్పుడు జరగాలి అంటే జరగదు కదా తల్లి, కొంతకాలమే కదా. కాబట్టి అటువంటి వ్యక్తులను ఇప్పటికైనా కానీ దూరంగా పెట్టేసాయి. ఇక్కడ నువ్వు స్వార్థంగా ఉండి తీరాలి తల్లి, మంచితనంగా కాదు. ఎటూ చెడ్డ పేరు రానే వచ్చింది. నీ గురించి నలుగురిలో పలచన చేయడం కూడా అయిపోయింది. కానీ ఒకరోజు వస్తుంది, ఆ రోజు నువ్వేంటో జనాలకు తెలుస్తుంది. నీకు నచ్చినట్లుగా ఉండడం నేర్చుకో. నువ్వు ఎవరి కింద బానిసవు కాదు. ఎవరి మోచేతుల నీళ్లు తాగి నువ్వు బ్రతకడం లేదు. లేదా నీకేదన్నా కష్టం వస్తేనో నష్టం వస్తేనో వారు ఒక 10,000 తెచ్చి నీ చేతిలో పెట్టరు. నువ్వు ఆపదలో ఉంటే ఒక పూట వచ్చి పని చేయరు. నీకు ఒంట్లో బాగోపోతే ఒక్క పూట నీ పక్కన కూర్చోరు. మరెందుకు? ఎందుకు నీకు వారితో అవసరం? ఎప్పుడన్నా సరదాగా వెళ్ళేటప్పుడు వారు పక్కనుంటేనే విలువ అనుకుంటున్నావా? అవసరం లేదు తల్లి. నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో, నీ కోసం బ్రతకడం నేర్చుకో. అప్పుడు మాత్రమే నీకంటూ ఒక విలువ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ శత్రువుని ఓర్పుగా భరిస్తూ వస్తున్నావో నాకు తెలుసు. నీ బిడ్డల గురించి కంగారు పడుతూ ఉన్నావు. ఎందుకంత ఆలోచన? నీ బిడ్డల భవిష్యత్తు బంగారంలా చేయడానికి ఈ బాబా లేరా చెప్పు? నీ బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఈ బాబా లేరా చెప్పు? నువ్వు ఆ శత్రువుని దూరంగా ఉంచు చాలు. నీ జీవితంలో నీ మీద ఏర్పడిన నరదిష్టి, నరఘోష, దిష్టి దోషాలు అన్నీ కూడా ఆ శత్రువు నుంచే వస్తున్నాయి. అన్నిటికీ ప్రధానమైన ఏకైక కారణం ఆ రహస్య శత్రువే. ఆ రహస్య శత్రువు నీకు బాగా తెలుసు. ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అని చెప్పి అంటూ ఉంటారు కదా తల్లి. కానీ నీ ఇంటి దొంగను నువ్వు ఎప్పుడో పసిగట్టగలిగావు. అదే వాస్తవం, అదే నిజం కూడా. కాబట్టి వెంటనే దూరం పెట్టు. నీ గురించి ఆలోచించుకో. ఆ శత్రువు దగ్గర మొహమాట పడకు. ఆ శత్రువు దగ్గర భయపడకు. దేనికి లొంగకు. ఆ శత్రువు నిన్నేమి ప్రేమగా చూసుకోవడం లేదు. నీకేమీ తన యొక్క డబ్బుని తీసుకొచ్చి ఇవ్వడం లేదు. నీ బిడ్డలనేమి ప్రేమగా సాకడం లేదు. నువ్వు ఆపదలో ఉంటే నీకు డబ్బు ఇవ్వరు. మరెందుకు? ఎందుకు మొహమాటం? ఎందుకు భయం? మళ్ళీ ఈ తప్పే చేస్తూ ఉంటే ఆ శత్రువు నుంచి కాపాడడం ఇంకా ఎవరి తరం కాదు. ఎవరితో ప్రేమగా ఉండాలి, ఎవరితో మంచిగా ఉండాలి, ఎవరితో చెడుగా ఉండాలి, ఇప్పటి వరకు నీ అనుభవాలు చాలా పాఠాలు నీకు నేర్పాయి. ఎప్పటికప్పుడు ఆ పాఠాలని గమనిస్తూ జీవితంలో ముందడుగు వేయాలే తప్ప ఇంకా చిన్న పిల్లల అమాయకంగా అడుగు వేస్తే ఎలా చెప్పు? పక్కదారి పట్టిపోతే ఎలా చెప్పు? పక్కదారి పట్టించడానికి నీ పక్కనే తోడేలులా కూర్చొని ఉన్నారు. ఆ తోడేళ్ల వలలో పడకూడదు అని చెప్పే ఈ తండ్రి ఆవేదన. నా బిడ్డ సంతోషంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే ఆ శత్రువుని దూరంగా పెట్టేసేయాలి. భయపడకుండా, మొహమాట పడకుండా దూరంగా పెట్టేసేయాలి. అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఉన్న ఆంతర్యంలో ఉండే అర్థమేంటో మీరందరూ కూడా కనిపెట్టగలిగారు అని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి ఆశిస్తున్నాను. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టైప్ చేయడం రాకపోతే ఒక చిన్న లవ్ సింబల్ కానీ, ఒక చిన్న నమస్కారం సింబల్ కానీ టైప్ చేసి పెట్టండి.
మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.